పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మనందరికీ తెలుసు విమానాల్లో బ్లాక్ బాక్సులు ఉంటాయని. అదే తరహాలో ప్రైవేట్ అలాగే ఆర్టీసీ బస్సెస్లో కూడా బ్లాక్ బాక్సులు పెడితే చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పి సూచిస్తున్నారు ప్రముఖ రవాణా రంగ నిపుణులు అలాగే జేఎన్టీయు ఎక్స్ ప్రొఫెసర్ అయినటువంటి లక్ష్మణ్ రావు గారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్, బ్లాక్ బాక్సుల వల్ల చాలా ప్రమాదాలు నివారించబడతాయి, ఫ్లైట్స్లో మనం చూస్తుంటాము. సేమ్ టైము అసలు ప్రమాదానికి నిజమైనటువంటి కారణం ఏంటి, అసలు దానికి ముందు ఏం జరిగింది, ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనకు తెలుస్తుంటాయి బ్లాక్ బాక్స్ వల్ల. మీరు చాలా మంచి సూచన చేశారు. బస్సెస్లో కూడా ఇలా పెట్టాలి, ప్రైవేట్ అయినా సరే ఆర్టీసీ అయినా కానీ. మీకు ఎందుకు వచ్చింది ఇలాంటి ఆలోచన? ఇలాంటి వాటితోటి ఏమేమి నివారించే అవకాశం ఉంటుంది, అలాగే ప్రమాదాలు అసలు జరగకుండా కూడా చేసే అవకాశం ఉంటుందా చెప్పండి. బేసిక్ గా ఇది ఒక ఫేస్ రికగ్నిషన్, ఒక ఎమోషన్ రికగ్నిషన్, డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ ని కనుక్కునే ఒక కంప్యూటర్ విజన్ టెక్నాలజీ ద్వారా మనము ఈ యొక్క బ్లాక్ బాక్స్ డెవలప్ చేస్తామండి. దీంట్లో ఒక కెమెరా, ఒక జిపిఎస్, కొన్ని సెన్సార్స్ కన్సర్న్ విత్ ద ప్రెషర్ కానీ లేకపోతే హీట్ కానీ లేదంటే ఫైర్ ప్రోగ్రెషన్ మీద కానీ విజువలైజ్ చేసి ఒక సెన్సార్ సిస్టమ్ పెడతామండి. ఇది డ్రైవర్ సీట్ కి అద్దానికి మధ్యలో పెడతాము. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్ గా లోపల ప్యాసింజర్స్ కి వస్తుంది, సేమ్ టైం సిస్టమ్ ఓనర్కి వెళ్తుంది, తర్వాత గవర్నమెంట్కి వెళ్తుంది. అంటే జిపిఎస్ ద్వారా ఎంత స్పీడ్ వెళ్తున్నాడు, ఎక్కడ స్పీడ్ తగ్గించి వెళ్ళాలా, ఎక్కువ స్పీడ్ వెళ్ళాలా, ఎక్కడ స్టాప్ చేశాడు, ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. డ్రైవర్ యొక్క ఫేస్ రికగ్నిషన్ ద్వారా కన్సర్న్ డ్రైవర్ అతనేనా కాదనే తెలుస్తుంది. తర్వాత ఈ యొక్క డ్రైవర్ యొక్క ఎబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయని ట్రాక్ చేసే వ్యవస్థ ఉంటుందండి. దీనికి అనుసంధానంగా మనం కనెక్ట్ చేసేటప్పుడు ఈ యొక్క విండోస్ అనేటికి ఆటోమేటిక్ గా ఈ యొక్క బ్లాక్ బాక్స్ నుంచి ఒక కనెక్టివిటీ కేబుల్ పెడతామండి, లేదా వైర్లెస్ కేబుల్ పెడతాము. దట్ విల్ బి కనెక్టెడ్ అట్ ద రేర్ సైడ్ ఆఫ్ ద బస్ అండి. ఎప్పుడైతే ఈ యొక్క ఫైర్ కానీ ఏ ట్రైన్ డేటా ద్వారా ఫైర్ కానీ స్మోక్ కానీ లేదు డ్రైవర్ యొక్క మిస్బిహేవియర్స్ వచ్చినప్పుడు వెహికల్ కి కొలిజన్ దగ్గరగా అయ్యింది అనగానే గ్లాసెస్ అన్ని ఆటోమేటిక్ గా పైకి రేజ్ అయ్యే విధంగా ఉంటుంది. ఆ విధంగా యొక్క డ్రైవర్ యొక్క బిహేవియర్, ప్యాసింజర్ యొక్క ఫెసిలిటీ అనేది మనం బస్ కి ఇచ్చామంటే యాక్సిడెంట్ నుంచి బయటపడొచ్చండి. ఏ విధంగా ఎయిర్ క్రాఫ్ట్ కి మనకి ఈ యొక్క విండోస్ ఓపెన్ అవుతాయో, ఏ విధంగా ఒక పాత్ గైడెన్స్ ఇస్తుందో అటువంటి సిస్టమ్ ని బస్ కి పెడితే ఇది హార్డ్లీ ఇట్ మే టేక్ 3 to 4 lakhs అండి, బట్ ఇట్స్ వర్త్ మేకింగ్. అంటే తర్వాత డీకోడ్ చేసినప్పుడు మనకు అన్ని వివరాలు తెలుస్తాయి. అలాగే డ్రైవర్స్ కూడా ఏంటంటే బ్లాక్ బాక్స్ ఉందన్న భయంతో కాస్త జాగ్రత్తగా నడిపే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇన్ఫో ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటుంది కాబట్టి అధికారులకు. అంటే సైకలాజికల్ బిహేవియర్ మీద ఈ రోజున చాలా నీడ్ ఉందండి. ఇండియన్ మిక్స్డ్ ట్రాఫిక్ కండిషన్స్ కి హౌ ద సైకలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద డ్రైవర్ అండ్ పక్కన వెహికల్స్ యొక్క సైకలాజికల్ బిహేవియర్ ఏ విధంగా వెళ్తుంది, ఒక డ్రైవర్ బిహేవియర్ వల్ల ఫుట్ ప్రింట్ అనేది వెహికల్ మీద పడేటప్పుడు, ఇప్పుడు రీసెంట్ జరిగిన యాక్సిడెంట్ లో కూడా డ్రైవర్ బిహేవియర్స్ వల్ల జరిగిందండి. అది ఒక డ్రైవర్ ముందే పడిపోయాడా లేదా హిట్ అయి పడ్డాడా పక్కన పెడితే, ఇద్దరు డ్రైవర్స్ యొక్క మిస్బిహేవియరల్ సైకలాజికల్ డెఫిషియన్సీ వల్ల ఈ యాక్సిడెంట్ కి కన్వర్ట్ అయినట్టుగా మనం చూడొచ్చు. ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండే వ్యవస్థని మనము బయటకు నెట్టొచ్చేది నా ఉద్దేశం బ్లాక్ బాక్స్ ద్వారా. కరెక్ట్ సార్. మీరు రవాణా రంగ నిపుణులుగా ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళకి సజెస్ట్ చేశారా, అంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఆర్టీఏ వాళ్ళకి ఎవరికన్నా సజెస్ట్ చేశారా ఇలాంటిది చేయొచ్చు కదా అని, లేదా గవర్నమెంట్ కి కానీ ఎప్పుడన్నా సజెషన్స్ ఇచ్చారా? నేను గత గవర్నమెంట్ లో రోడ్ సేఫ్టీ క్యాబినెట్ సబ్ కమిటీ మెంబర్ నండి. రోడ్ సేఫ్టీ పాలసీ మేకింగ్ అప్పుడు నేను కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాను వాళ్ళకి. కాకపోతే మనకి ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ సెక్టర్ లో ఆఫీసర్స్ కి కంప్లీట్ గా నాలెడ్జ్ ఉన్నట్టుగా వాళ్ళ బ్యూరోక్రటిక్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ లోనే వాళ్ళు తెలిసింది ఒక వేదంగా ముందుకెళ్తున్నారు. కానీ ఈ రోజున మనకి దేశానికి కావాల్సింది ఒక సైంటిఫిక్ బోర్డు, ఒక రీసెర్చ్ ని ప్రాక్టికల్ గా తీసుకెళ్లగలిగే బోర్డుని పెట్టుకోవాలండి. పెట్టుకుంటే ఇటువంటి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతాయి. లేకపోతే మన వాయిస్ ఎంతవరకు అంటే సిచ్యువేషన్ జరిగినప్పుడు దాని యొక్క రీజన్స్ వరకు ఉపయోగపడుతుంది, కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి వాళ్ళు అంతగా ముందుకు తీసుకెళ్ళడం లేదు. అది రీజన్ మనకు తెలియదు. కానీ బట్ డెవలప్డ్ కంట్రీస్ లో మాత్రము సైంటిఫిక్ బోర్డుకి చాలా వాల్యూ ఉంది. మన దేశంలో కూడా సైంటిఫిక్ బోర్డుకి విలువ ఇచ్చి ఈ విలువలతో కూడిన కొన్ని రికమెండేషన్స్ ని ఖచ్చితంగా తీసుకుంటే మంచిదండి. ఈ రోజున బస్సుకి ఆ యొక్క విండోస్ ఆటోమేటిక్ ఓపెన్ అయినా బస్సులో లోపల ఏ ట్రైన్ డేటా సెట్ చేసుకొని ఎప్పుడైతే ఫైర్ కానీ స్మోక్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా అలర్ట్ సిస్టమ్ వచ్చే వ్యవస్థ, డ్రైవర్ ఫేస్ రికగ్నిషన్ ఎమోషన్ డిస్ప్లే అయ్యే వ్యవస్థను కనుక పెట్టుకుంటే, అదే విధంగా ఈ యొక్క వరల్డ్ హై టెక్నాలజీ బస్సెస్ ని ఆ రోడ్డు పంపించేటప్పుడు ఒక ఏ ట్రైన్ డేటా సెట్ పెట్టుకోవాలండి.
పెట్టుకున్నప్పుడు నైట్ విజన్ కెమెరాతో ట్రాక్ చేస్తున్నప్పుడు రోడ్డు మీద ఒక ఏదైనా వెహికల్ పడి ఉన్నా కానీ ఇమీడియట్ గా అలర్ట్ వస్తుందండి డ్రైవర్ కి. ఇప్పుడు మనకి గూగుల్ మ్యాప్ లో ఏ విధంగా అడుగుతారో మనల్ని ఏదైనా బ్లాక్ అయింది చెప్పమని, అటువంటి ఇన్ఫర్మేషన్ కెమెరా ద్వారా వచ్చేస్తుందండి. అటువంటిది అడ్వాన్స్డ్ గా వెళ్ళాలండి వీళ్ళు. మా ఖర్చు అయితే ఒక 100 మీటర్స్ కి ఒక 20-30,000 కూడా కాదు. ఈ రోజు కెమెరాస్ కానీ లైట్ సిస్టమ్ కానీ ఫ్లైవీల్ టెక్నాలజీ వాడే పని అయితే అసలు పవర్ ఖర్చు కూడా కాదండి వీళ్ళకి. దీనికి ఏంటంటే ఇన్స్టిట్యూట్ షుడ్ బి ప్రాక్టికల్ ఇండస్ట్రియల్ హబ్స్ గా కన్వర్ట్ అవ్వాలండి. ఎందుకంటే గవర్నమెంట్ చాలా పాలసీస్ లో ఫండింగ్ చేస్తుంది కాబట్టి ఈ యొక్క స్టూడెంట్స్ చేసేది కానీ లేదా రీసెర్చ్ చేసేది కానీ ప్రాక్టికల్ తీసుకెళ్తే దాన్ని రెస్పాన్సిబిలిటీ ఇస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ సొల్యూషన్స్ వస్తాయని నా ఉద్దేశం. ప్రొఫెసర్ గారు, మీకున్నటువంటి రవాణా రంగ అనుభవంతో ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఇందులో డ్రైవర్ నిర్లక్ష్యం 100% ఉందా లేదా చెప్పండి సార్. ఇది 100% డ్రైవర్ సైకలాజికల్ మిస్బిహేవియర్ కారణం వల్ల ఈ యాక్సిడెంట్ అయిందండి. ఇది అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం నైజము. ఇది వరకు మీకు గత ఒక 20 ఏళ్ళు ఎన్టీ రామారావు రూలింగ్ టైంలో ఆర్టీసీ డ్రైవర్స్ భయపడేవాళ్ళు యాక్సిడెంట్ జరిగితే ఏం పనిష్మెంట్ ఇస్తారు అని. ఈ రోజున అసలు డ్రైవర్స్ కి అసలు భయం లేదండి, ఏమి జరగదు అనుకుంటున్నారు, పనిష్మెంట్స్ లేవు. ఈ రోజున ప్లానర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, పోలీస్ కానీ, లేదా ఆర్టీఏ వాళ్ళు కానీ, లేదంటే ఎనీ పర్సన్ హూ ఇస్ రీజన్ ఫర్ అకరెన్స్ ఆఫ్ యాక్సిడెంట్ షుడ్ బి పనిష్డ్ అండి. జాబ్ తీయాలా, నేను ఒకటే చెప్తా, ఈవెన్ పిహెచ్డి చేసే వాళ్ళకు డిస్క్వాలిఫై చేయమని చెప్తానండి. దే ఆర్ నాట్ ప్రాపర్ ఇన్ బిహేవియర్ ఆఫ్ ఎక్స్టెండింగ్ ద నాలెడ్జ్. అటువంటి యాటిట్యూడ్ ఉండాల్సిన రోజులండి. చాలా కరెక్ట్గా చెప్పారు సార్ ప్రొఫెసర్ గారు. మీరు చెప్పినట్లు బ్లాక్ బాక్సులను కనుక అరేంజ్ చేస్తే పెద్దగా కాస్ట్ కూడా కాదంటున్నారు కాబట్టి వాటి దిశగా ప్రభుత్వము అలాగే అధికారులు ఆలోచిస్తే బాగుంటుందేమో. ఎస్ మేడం, దట్ ఇస్ కరెక్ట్ క్వశ్చన్ మేడం. ఇది రోడ్ సేఫ్టీ పాలసీని మాత్రము రెస్పాన్సిబుల్ రిలీజింగ్ ఫ్యాక్ట్స్ ముందుకు తీసుకెళ్లాలండి. అంటే దానివల్ల ఉపయోగపడాలా, అంటే గవర్నమెంట్ యొక్క స్టిక్ నెక్ అడ్మినిస్ట్రేషన్ కాదు కానీ ఇంత లైఫ్స్ పోతున్నాయి. అంటే 200 కోట్లు 300 కోట్లు నష్టపోయారు, ఎన్నో ఫ్యామిలీస్ నష్టపోయాయి. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఈ సొల్యూషన్స్ తీసుకుని ముందుకెళ్లాలని నా ఉద్దేశం అండి. ఇది ఏదో మాకు తెలిసిందే వేదం అనుకుంటే తప్పు అవుద్ది. ఇంటర్నేషనల్ గా కానీ నేషనల్ గా కానీ కొన్ని ప్రాక్టికల్ ఆన్సర్స్ వచ్చినప్పుడు, సొల్యూషన్స్ వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేసుకుంటే బోత్ బస్ మ్యానుఫ్యాక్చరర్ కానీ, బస్సు కొనుక్కున్న ఓనర్ కానీ, డ్రైవర్ కానీ, గవర్నమెంట్ కానీ షుడ్ రియల్లీ లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్ అండి. బ్లాక్ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.